హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నూర్ మహమ్మద్. వెల్కమ్ టు నూర్ టైలర్. హాయ్ అండి, ఈరోజు కాలర్ కటింగు స్టిచ్చింగు రెండు ఈ వీడియోలో చూద్దామండి. కాలర్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూడండి. 4:30 పెట్టుకోవాలండి ఎడలపు. ఇప్పుడు 15 ఇంచుల కాలర్ ఉందనుకోండి, మన పీస్ ఎంత తీసుకోవాలా? 19 ఇంచులు తీసుకోవాలండి. అంటే 9.5 ఇంచి మనము ఇట్లా పీస్ తీసుకోవాలా 15 ఇంచుల కాలర్కు. ఇట్లా ఎడల్పు వచ్చింది 4:30 తీసుకోవాలండి. ఇప్పుడు 15 ఇంచుల కాలర్ కట్ చేద్దామండి. మీకోసం నేను స్కెచ్తో కట్ చేస్తాను అండి, స్కెచ్తో గీస్తాను. ఎందుకంటే మీకు అర్థం ఏదానికి కనపడుతుంది బాగానే. చూడండి, ఇలా 15 ఇంచుల కాడ ఇలా మార్క్ వేసుకోవాలండి. ఇక్కడ వచ్చింది 2 ఒక పాయింట్ పెట్టుకోవాలండి. ఇలా మార్క్ వేసుకోవాలి. ఫస్ట్ 2 ఒక పాయింట్. ఇక్కడ వచ్చింది 1.5 ఇంచి పెట్టుకోవాలండి. ఇట్లా 1.5 ఇంచి ఇట్లా కింద నుండి 2 ఒక పాయింట్, ఇక్కడ 1.5 ఇంచి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ మార్క్ వీటికే మనకు 15 ఇంచీలు కాలర్. ఇక్కడి నుండి ఇట్లా బెల్ట్ స్కేల్ తీసుకొని ఇక్కడి నుండి మళ్ళీ ఇక్కడి నుండి కాదు, ఈ బెండ్ ఉందే అక్కడి నుండి మనము ఇలా పెట్టుకోవాలండి. చాలా ఈజీనండి. అలా మార్క్ చేసేయాలండి. మళ్ళీ ఇక్కడి నుండి 3 ఇంచీలండి, 3 ఇంచీల కాడ ఇలా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చింది 1.25 ఇంచి అండి, అంటే 1.30. ఓకేనా? ఇక్కడ వచ్చింది. ఇప్పుడు కొంచెం క్రాస్ పెట్టుకొని ఇక్కడి నుండి కొంచెం ఒక 1/2 ఇంచి క్రాస్ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడి నుండి 3 ఇంచీలు, ఇక్కడి నుండి 3 ఇంచీలు, ఇక్కడి నుండి 1.30. మళ్ళీ చూడండి, ఇట్లా బెండ్ ఉండేతానా ఈ మార్క్ కట్కి ఇక్కడి నుండి 1.30 పెట్టినామండి. 1.30 ఇక్కడి నుండి డ్రా చేసుకోవాలండి ఒక మార్కు. ఓకేనా? పై కాలర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడి నుండి 1 ఇంచి పెట్టుకోవాలండి. నెక్ బ్యాండ్ కరెక్ట్గా 1 ఇంచి కాడ మార్క్ వేసుకోవాలి. మళ్ళీ వచ్చింది ఇలా చేసుకొని మళ్ళా ఇప్పుడు ఇక్కడ 1.30 పెట్టినాం కదండి. 1.30 ఇక్కడ 1.5 పెట్టాలండి నెక్ బ్యాండ్. ఎందుకంటే కాలరు ఇట్లా మడస్తాం కదా వెనక్కి, అప్పుడు ఈ నెక్ బ్యాండ్ బయట కనపడకుండా ఉండేదానికి ఇక్కడ 1.30 పెడితే ఇక్కడ 1.5 పెట్టాలన్నమాట. 1.5 పెట్టి ఇట్లా బెండ్ స్కేల్ తీసుకొని చూడండి, ఇట్లా ముక్కాల భాగం నింటి చూడండి, వీటి నింటి ఈ సరిద్దే ఈ నింటి బెండ్ చేయాలండి. ఇట్లా ఈ ముక్కాల భాగం నుండి ఇట్లా బెండ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ నెక్ బ్యాండ్కు ఇట్లా బెండ్ రావాలన్నమాట. ఫస్ట్ ఇలా 1.5 ఇంచి అండి. ఇప్పుడు మనము చూడండి, ఇట్లా రౌండ్ చేసుకోవాలండి. ఈ రౌండ్కు మళ్ళా ఇలా మార్క్ చేసుకొని ఇలా రావాలండి. అంతే అండి. కాలరు మార్కింగ్ కాలర్ కట్ చేద్దామండి. మళ్ళీ కాలర్ కట్ చేసేటప్పుడు యాట్ నుంచి చేయాలా? సెంటర్ నుండి కరెక్ట్గా మనము లైన్లో ఇలా లెవెల్గా ఇలా కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేసి ఇది కూడా కరెక్ట్గా యాజ్ ఈజ్గా లైన్లో కట్ చేయాలండి. ఇదే లైన్లో మళ్ళా చూడండి, కాలర్ వచ్చేసిందండి. పై కాలరు ఇలా అండి కాలరు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని ఒక చట్కా వేసుకోవాలి. పై కాలర్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్ బ్యాండ్ అండి. నెక్ బ్యాండ్ చూడండి,
ఇక్కడ మార్క్ వేసినాం కదండి, ఎడ ఇలా రౌండ్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ చేసుకొని ఇక్కడి నుండి ఇలా లెవెల్గా రెండు సమానంగా పట్టుకొని ఇక్కడి నుండి అండి అలా చూడండి, కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా వచ్చేసిందంటే ఏడు చట్కా వేసుకునేది అనమాట. ఏళ్ళ చట్కా వేసుకొని ఇలా వచ్చేస్తుందండి నెక్ బ్యాండ్. ఈ నెక్ బ్యాండ్కు మనము ఇలా కుట్టేసేది అనమాట. చూడండి కాలర్ ఎంత నీట్గా కూర్చుంటుంది చూడండి. ఇదే మాది కట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఇట్లా పెట్టినప్పుడు ఇలా పెట్టి కుడతామండి, ఏడు పీస్ వస్తుంది. ఏడు మడిచినప్పుడు ఈ కాలించి ఇప్పుడు కాలర్ ఇలా మడుగుతుంది కదండి, ఇట్లా మడుస్తాం కదా కాలర్ను, ఇలా మడుస్తాం కదా, అప్పుడు ఈ కాలించి అనేది ఈ ఎక్స్ట్రా అనేది దీనికి సరిపోతుంది అనమాట మడిచినప్పుడు. చూడండి కాలరు ఎంత నీట్గా కటింగ్ వచ్చింది చూడండి. అంతే అండి కాలర్ కటింగ్. నేను మెజర్మెంట్ కూడా చెప్పినానండి. చూడండి ఇక్కడ వచ్చింది మెజర్మెంట్ చెప్తాను చూడండి ఒకసారి. ఇది కాలర్ వచ్చింది 15 ఇంచీలు. ఇక్కడి నుండి ఇక్కడ వరకు 3 ఇంచీలండి. మళ్ళా ఇక్కడ 1.35 అండి. వీటి నుండి వీటికి 1.35, 15 ఇంచీలు కాలరు. ఇక్కడి నుండి ఇక్కడికి 3 ఇంచీలు మనం ఈ మాదిరి కట్ చేసేదండి. ఇక్కడ నెక్ బ్యాండ్ అండి 1.5 అండి. ఇక్కడి నుండి ఇది ఒకటి 1.5 అండి. కాలరు కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కాలర్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇప్పుడు కాలరు మనం ఐరన్ చేసుకోవాలి. పీస్ మీద ఐరన్ చేసుకొని ఎలా ఐరన్ చేయాలో చూద్దామండి. ఐరన్ చేసుకొని స్టిచ్చింగ్ చేద్దామండి. ఇప్పుడు నెక్ బ్యాండ్ తీసుకోవాలండి. ఫస్ట్ ఇలా నెక్ బ్యాండ్ తీసుకొని ఈ మాదిరి ఇట్లా కనిపించకూడదు, కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట. ఈ మాదిరి పెట్టుకొని కాలర్ కూడా ఈ మాదిరి ఇంత గ్యాప్ ఉండాలండి. 1/2 ఇంచి అన్న 3/4 ఇంచి అన్న గ్యాప్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఐరన్ చేయాలండి. ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి ఇలా స్టిప్పులు 2 కట్ చేసుకోవాలి. 2 ఏడు పెట్టాలన్నమాట. ఇలా 1/2 ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని మనము ఇక్కడ కొంచెము ఇలా బెండ్ కట్ చేసేది అనమాట. బెండ్ కట్ చేసి 7వ చట్కా ఇట్లా చట్కా వేసుకోవాలన్నమాట. ఎందుకు మనము ఇట్లా ఇది కూడా ఐరన్ చేసుకుని వెళ్ళండి. ఈ క్యాన్వాస్ లెవెల్కు ఇట్లా మడుచుకుంటూ ఐరన్ చేసేదన్నమాట. ఇలా అండి మనము క్యాన్వాస్ ఐరన్ చేసుకునేసామండి. ఇట్లా తిప్పించి మళ్ళీ ఒకసారి అలా చేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనము క్యాన్వాస్ ఐరన్ చేసినామండి కాలర్. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దామండి. ఇప్పుడు ఇలా తీసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఇట్లా తిప్పి మనం ఫోల్డ్ చేసినాం కదా, ఇట్లా ఇప్పుడు ఇట్లా తిప్పించి కుట్టేసుకోవాలన్నమాట నెక్ బ్యాండ్కు. ఇచ్చి ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ కాటికి మనం కట్ చేసేది. ఇట్లా పట్టుకుంటే కత్తిరి అదే నీట్గా వెళ్ళిపోతుంది. ఇలాంటి ఇలా కట్ చేసి 1/4 ఇంచి పెట్టుకొని ఒక పాయింట్ పైన 1/4 ఇంచి అనుకో, అటుకాటికి 1/4 ఇంచి కట్ చేసుకోవాలండి. 1/4 ఇంచి పీసెస్ పెట్టుకోవాలి. చూడండి ఇలా పీసు క్యాన్వాస్ కాటింటే పైన పీసెస్ పెట్టుకోవాలి. ఎందుకు మనం కాలర్ మీద పెట్టి కుడతాం అనమాట. క్యాన్వాస్ మీద ఎక్కించకూడదు. దీని మీద కూడా అంతే, కాలర్ మీద ఎక్కించకూడదు. ఇప్పుడు చూడండి నెక్ బ్యాండ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చుట్టూ కట్ చేసుకోవాలండి. 1/2 ఇంచి వదులుకొని ఇది క్యాన్వాస్ వారింటి కట్ చేసేయాలండి. కింద భాగము
క్యాన్వాస్ యాటుకుందో వాటికి పీస్ లేకుండా కట్ చేసేయాలి. ఒక రవ్వ ఉండకూడదు పీసు. ఇలా అండి, ఇలా. ఇప్పుడు ఈ పీస్కి సరిపడా పీసు మనం కట్ చేసుకోండి. అలా ఇలా దీని మీద ఇలా వేసుకోండి. చూడండి, ఇది సీదాలా పెట్టుకొని మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. క్యాన్వాస్ మీద ఎక్కించకూడదు. ఖాళీ క్యాన్వాస్ వారింటి కుట్టుకుంటూ పోవాలి. చూడండి, రబ్ చేయాలండి. రబ్ చేసి కొనాకు వచ్చేలకు ఇలా కొనాకు వచ్చేలకు నిలిపేసి దారం ఉండాలండి. మనం వచ్చేదానికి దారం తీసుకొని ఇట్లా 2 మడతలు వేసుకోవాలండి. దారము ఇట్లా 2 మడతలు వేసుకొని ఇప్పుడు మనము ఇలా కొనాకు వచ్చేలకు ఇలా మనము పీసు దారం వేసుకోవాలండి. మనం తిప్పుకునేదానికి ఇలా ఈ 2 పట్టుకొని ఒకసారి ముందరకు రావాలన్నమాట. ముందరకు వచ్చి ఈ 2 పట్టుకొని ఇలా తోసేయాలి లోపలికి, సైడ్కి, దాని కింద పడకండి. మళ్ళీ మెల్లిగా స్టార్ట్ చేసుకోవాలండి. చూడండి, క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ పడకూడదండి. ఇలా నెమ్మదిగా మళ్ళీ నిలుపుకోవాలండి. ఒక దారం అంత ఉన్నప్పుడు నిలుపుకోవాలి. ఒక దారం ఉన్నప్పుడు నిలుపుకొని మళ్ళీ ఇట్లా ఒక కుట్టేసుకోవాలి. దారం పెట్టేసి మళ్ళీ కుట్టేసుకొని ఇచ్చి ఇట్లా అనుకొని ఈ 2 దారాలు లోపల పంపించాలి. ఇట్లా సైడ్కి జరిపేసి మళ్ళీ మనము ఇక్కడ చూడండి, ఇట్లా అనుకోవాల, జిల్లీలు రాకుండా ఇట్లా అనుకొని పట్టుకొని మళ్ళీ క్యాన్వాస్ వారింటి వెళ్ళండి స్టిచ్చింగ్. మళ్ళీ రబ్ చేసి ఇప్పుడు మనము చూడండి 1/4 ఇంచి అంటే 1/2 ఇంచి వదులుకొని మొత్తం కట్ చేయాలి. ఈ మొనల కాడ కొంచెం వేసి పెట్టాలి. ఓ పాయింట్ అంత ఇసి పెట్టాలి మొనల కాడ, ఎందుకంటే మొనలు తిరగవు. అందుకని 1/4 ఇంచి 1/2 ఇంచి ఇసి పెట్టుకొని మొత్తం కట్ చేసేయాలండి. ఇదండి 7 మటుకు ఇట్లా అనాలండి. ఇప్పుడు మనము కచ్చకాయలు వెళ్ళండి, ఇట్లా చట్కాలు వెళ్ళనమాట. 2 ఇంచులు కోతాను, 2 ఇంచులు కోతాను, ఎందుకంటే కాలర్ తిరుగుతుంది కదా. అందుకు 7వ చట్కాయలండి. ఇప్పుడు మనం మెల్లిగా ఇలా తీసుకొని చూడండి, చూడండి ఇలా మెల్లిగా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇలా మెల్లిగా తీసుకుంటూ రావాలన్నమాట. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాల. అలా వస్తేనే కాలర్ నీట్గా ఉంటుంది. అట్లా లేకుండా రాకుండా ఉందనుకో కాలర్ నీట్గా కనిపిస్తుందండి. ఇలా సైడ్ గీకేయాలి అనమాట. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టిండే పీసు ఇట్లా ఇనిక్కి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పాయింట్ ఎడలతో, ఓ పాయింట్ పైన ఒక దారం అంతా ఎడలతో మనం స్టిచ్చింగ్ వేసేయాలి. కాలర్కు ఈ నీటి ఇట్లా ఈ లాస్ట్కు ఒకే లెవెల్లో ఇప్పుడు క్యాన్వాస్ ఆటుకుందో వాటికి మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత కత్తిరించాలండి. క్యాన్వాస్ కట్కి చూడండి ఇలా కట్ చేసేది. ఇప్పుడు మొనాలు అట్లా అనుకొని ఈ మొనాలు తీసి కూడా దారం తీసేయాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి నీట్గా ఇలా రావాలండి. మొనలో ఇలా వస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా 2 ఇలా వేసుకొని సెంటర్ చట్కా వేయాలండి. ఇలా సెంటర్ చట్కా వేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలా, నెక్ బ్యాండ్ కుట్టాలన్నమాట. ఇంకా దీని మీద పెట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలా, నెక్ బ్యాండ్ కుట్టే ముందు ఈ నెక్ బ్యాండ్ పీస్ తీసుకోవాలన్నమాట. నెక్ బ్యాండ్ పీస్ తీసుకొని ఇదేనండి ఇట్లా కానీ కట్ చేసుకుంటే మనము నీట్గా నెక్ బ్యాండ్ కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా పెట్టుకొని
ఇది ఇది ఎంత క్రాస్ ఉందో అట్లా మనం కట్ చేసుకోవాలి. ఇదే మాదిరి కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నెంబర్ 1 వచ్చింది, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ బ్యాండ్ పీస్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా సెంటర్ చేసుకోవాలండి. ఈ పక్క ఆ పక్క కట్ చేసినాము, ఆ పక్క ఇలా కట్ చేసుకోవాలి, చట్కా వేసుకోవాలి. ఇది ఇప్పుడు మనము ఫస్ట్ ఇది పైకి అండి, ఇది పైకి, కింద ఇది ఉల్టా ఇది. ఈ ఉల్టా పక్క చూడండి, ఇది ఉల్టానే, ఇది ఉల్టా అనుకోండి. ఈ ఉల్టా పక్క ఈ చట్కా ఉంది చూడండి, ఇక్కడ ఈ చట్కా కానింటి ఇలా పెట్టాలండి. ఇలా ఈ చట్కా నింటి ఇట్లా పెట్టి ఇక్కడి నుండి కుట్టేయాలి అనమాట. ఇక్కడి నుండి కుట్టుకుంటూ రావాలి. కింద పీస్ ఇది అనమాట. ఇది కింద పీస్ అండి, ఉల్టా. ఇది కాలర్ కింద ఉల్టా, ఇది ఉల్టానే. ఇలా కుడితే మనకు నీట్గా వచ్చేస్తుందండి. నిదానంగా మట్టలు పడకుండా కుట్టాలండి. ఇలా కాలర్ ఎంత ఉంటే అంత కుట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలా మర్తేసేయాలి. చూడండి, ఇలా మర్తేసుకొని ఇప్పుడు కాలర్ మీద నెక్ బ్యాండ్ పెట్టాలండి. 7 చట్కా ఉంది చూడండి, 7 చట్కా ఉంది కదా, ఇది 7 చట్కా ఉంది కదండి. 7వ చట్కా ఇట్లా వేసుకోవాలన్నమాట. నెక్ బ్యాండ్కు చిన్న చట్కా వేసుకోవాలి. ఈ చట్కాకు ఇలా పెట్టేయాలండి, ఇలా పెట్టేయాలి. ఇలా ఇది క్యాన్వాస్ మీద కుడతాం, ఏడ గుడ్డ మీద కుడతామండి. చూడండి, హాఫ్ కుట్టుకోవాలండి. నీట్గా వచ్చేసింది. ఆ పక్క నీటి పక్క కుట్టినామనుకోండి దుద్దకొచ్చేస్తుంది. ఒక పక్కకు ఓ పాయింట్ కానీ 1/4 ఇంచు కానీ ఎక్కువ వచ్చేస్తుంది. అలా లేకుండా సెంటర్ పెట్టుకొని హాఫ్ ఇట్లా అట్లా కుట్టుకోవాలండి. చూడండి, ఇట్లా మన క్యాన్వాస్ వారింటి పీస్ వదులుకున్నామే, అది క్యాన్వాస్ వారింటి కుట్టాలండి. చాలా ఈజీగా చెప్తానండి. కాలరా స్టిచ్చింగ్, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వీటికి స్టాప్ చేసేయాలండి. ఫస్ట్ మళ్ళా ఈ హాఫ్ నుండి ఇలా మళ్ళా, ఎందుకంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడి నుండి వచ్చినామనుకోండి మళ్ళీ జిల్లి వస్తుంది. అట్లా లేకుండా మనం ఈజీ గుట్టుకోవచ్చు అనమాట నిబ్బరంగా. చూడండి, నీట్గా క్యాన్వాస్ వారింటి, నెక్ బ్యాండ్ క్యాన్వాస్ వారింటి ఇలా గుట్టుకోవాలండి. ఇలా క్యాన్వాస్ ఆ కాలర్ కింది వరకు కుట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈ 2 కట్ చేసేయాలండి పోగులు. ఇప్పుడు ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని సాగబెట్టకూడదు, ఇలా పట్టుకొని ఫస్ట్ మూసేయాలి. మనం నెక్ బ్యాండ్ ఎంత ఉందో రౌండ్, ఆ రౌండ్ కాడిని రబ్ చేసుకొని రౌండ్ తిప్పాలి. చూడండి, ఇలా అంతే అండి. ఈ పక్క అయిపోయిందండి. ఈ పక్క ఏం చేయాలి, ఒక 1/4 ఇంచు ఇంత పెట్టుకొని, చూడండి ఇంత పెట్టుకొని క్యాన్వాస్ ఇంటి అంత పెట్టుకోవాలంటే పీసు, ఎందుకంటే ఆ పక్క తిప్పేదానికి మనం ఈ పక్క. ఇప్పుడు ఈ పక్క కుట్టేసాం కదండి, ఈ పక్కని ఇట్లా అనుకొని ఊరికెట్లా వీటిని స్టార్ట్ చేయాలి. కాలర్ 1 ఇంచు కట్టింటి స్టార్ట్ చేసి మళ్ళీ ఇది సేమ్ ఆ పక్క ఎట్లా రౌండ్ తిప్పినామో అంతే. గుడ్డ కానీ ఏదైనా సాగబెట్టకూడదండి. ఇలా పట్టుకొని చూడండి, ఇలా పట్టుకొని ఇలా కొంచెం పట్టుకొని ఇలా రౌండ్ కాడికి రబ్ చేసేయాలంటే చూడండి. ఏడ కూడా అంతే, 1/4 ఇంచు పెట్టుకొని ఇట్లా రౌండ్ చేయాలండి. చూడండి, కాలర్ స్టిచ్చింగ్ ఇప్పుడు చూడండి, ఈ నెక్ బ్యాండ్ ఉంది కదండి, ఎక్కడ కుట్టాం కదా, ఇది ఇలా తిప్పేసేది. చూడండి ఎంత నీట్గా వస్తుంది. చూడండి, ఇలా ఇది ఉంది కదండి, ఇది కాలర్ మీద ఎక్కించకూడదు అనమాట. ఇట్లా కాలర్ వారింటి కుట్టినాం కదా, ఇలా తిరిగిపోతుంది అనమాట. నీట్గా చూడండి ఎంత నీట్గా వస్తుంది. చూడండి కాలర్ ఇలా. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వాటి నుంచి ఇలా ఏడా తిప్పినాం కదా, ఇలా ఇట్లా సైడ్కు ఎడం పక్కకు ఇట్లా కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఇప్పుడు క్యాన్వాస్ ఇట్లా అనాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చింది. చూడండి కాలరా, చూడండి. ఇప్పుడు మనము ఏడ ఇంతట్లో 1/4 ఇంచీలో మనం కుట్టేయాలండి. వీటిని కాలర్ కాటింటే చూడండి, ఈ కాలర్ సరిద్దే కాటింటే ఏడ కరెక్ట్గా
ఈ జాయింట్ ఉంది కదండి, జాయింట్ కాలర్ జాయింట్ నుండి కిందికి నెక్ బ్యాండ్ మీద 1/4 ఇంచీ లెవెల్తో అంటే 1/2 ఇంచీ లెవెల్తో ఇట్లా రబ్ చేసి ఓ స్టిచ్చింగ్ రావాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఈడి వరకు అండి ఇలా పోల్ కట్ చేసి ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనము 1/4 ఇంచి కన్నా ఎక్కువ వదలకూడదు. ఇప్పుడు మనము కాలర్ తగిలించేటప్పుడు ఎంత పీస్ పెట్టుకోవాలంటే చూడండి, ఈ మాదిరి కట్ చేసుకునేసి కాలర్ ఎంత తగిలిస్తామో అంతే పీస్ పెట్టుకొని కట్ చేసేదండి. మళ్ళా ఇట్లా పెట్టుకొని సెంటర్కు చెట్క వేసుకునేదండి కాలర్ తగిలించేదానికి. ఇలా అండి చూడండి, కాలర్ రెడీ అయిపోయిందండి నీట్గా. చూడండి, కాలర్ నీట్గా రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా అండి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు లైక్ బాగా చేయాలండి. మళ్ళీ మీరు లైక్ చేస్తేనే మాకు వీడియో వైరల్ అవుతుందండి. ఇంకా మనము వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.